మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గుర్చినటువంటి వృత్తాంతమును చూడబోతున్నాం. సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన మానవులను ప్రేమించి వారి రక్షణార్థమై ఒక మానవునిగా భూమిపై అవతరిస్తాడని ప్రవక్తలు పురాతన కాలము నుండి ప్రకటించారు. అలా ప్రకటించిన వారిలో గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే యేసుక్రీస్తు పుట్టుకకు 1500 సంవత్సరములకు ముందే దేవుని కుమారుడు ఈ భూమి మీద అవతరిస్తాడని ప్రవచించడం జరిగింది. ఈ మోషే 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి నిజ దేవుని నొరిగినటువంటి వారికి దేవుని యొక్క పరిశుద్ధ మార్గములో నడిపించినటువంటి గొప్ప ఇశ్రాయేలుల నాయకుడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయాని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే దేవుడు మనకు, యెహోవాను గానము. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి, సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయాని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే దేవుడు మనకు, యెహోవాను గానము. ఇశ్రాయేలు ప్రజలారా, సహోదరులారా, దేవుడైన యెహోవా మీ మేలు కొరకు ఆజ్ఞలు న్యాయవిధులు ఇచ్చియున్నాడు. అవన్నీ మీరు విన్నారు కదా. అయ్యా, ఆజ్ఞలని జ్ఞాపకం ఉంచుకున్నాం, మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము. అవును, మేము దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తాం. అవును, అలాగే చేస్తాం. సహోదరులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మీరు ఐగుప్తు నుండి అరణ్యమునకు వచ్చినప్పుడు దేవుడైన యెహోవా మీతో మాట్లాడుటకు సీనాయి పర్వతంపైకి అగ్నిలో దిగివచ్చినప్పుడు ఆ ఉరుములు మెరుపులు మీరు చూచి భయపడి, దేవుని స్వరం వింటే మేము చనిపోతాం గనుక ఆ దేవుని మాటలు నీవే మాతో చెప్పు అని నాతో అన్నారు కదా. అన్నామయ్యా. దేవుడు మీ మాట విని ఆయన నాతో చెప్పిందేమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు అడిగిన విధంగా నీ వంటి ఒక ప్రవక్తను పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచెదను, ఆయన మాట వారు వినవలెను, ఆయన మాట వినని వారికి నేను తీర్పు తీరుస్తాను అని దేవుడు చెప్పారు. మోషే వంటి గొప్ప ప్రవక్త మనలో నుండి ఇంకొకరు వస్తారంట. ఈయన బానిస బ్రతుకుల నుండి మనల్ని విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద మనల్ని నడిపించాడు.
ఆకాశం నుండి మన్నాను కురిపించి మనలను పోషించాడు. మోషే ప్రవక్త లాంటి వారు మనకు ఉండటం మన ధన్యత. అవునవును. అయ్యా, దేవుడు మమ్మల్ని కరుణించి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించారు. దేవుడైన యెహోవా చెప్పినట్లు ఆ రాబోయే గొప్ప ప్రవక్తకు మేము మా పిల్లలము లోబడి ఉంటామయ్యా. మోషే ప్రవక్త తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గూర్చి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు మరియు పునరుద్ధానమును గూర్చి ప్రకటించినటువంటి ప్రవక్త దావీదు. యేసుక్రీస్తు పుట్టుకకు 1000 సంవత్సరముల ముందే ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితుడై కీర్తనలు 2వ అధ్యాయము మరి 110వ అధ్యాయము మరికొన్ని అధ్యాయములలో క్రీస్తుని గూర్చి వివరముగా ప్రవచించారు. వీరు యెరూషలేము దేవాలయములో దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు దావీదు చేత నియమించబడినటువంటి గాయకులు ఆసాపు, హేమాను, యెదుతూన్. సోదరులారా, దావీదు రాజు రాసిన కీర్తనలు పాడుచున్న మనకు, వాటిని వినేవారికి కూడా దేవునిలో విశ్వాసం బలపడుతుంది. వాటిలో దేవుని ఆత్మ ఉంటుంది. అది నిజం. ఇప్పుడు మన రాజైన దావీదు రాసిన యెహోవా నా బలమా అనే కీర్తన పాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయుం. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. దేవుడైన యెహోవాకు, ఆయన అభిషిక్తుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా భూరాజులు, అన్యజనులు ఆలోచన చేస్తారు. ప్రభువు వారిని గద్దిస్తాడు. క్రీస్తు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను రాజ్యములకు అధిపతిగా ప్రతిష్ఠించి ఉన్నాను. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, ఆయన కుమారుని సేవించుడి, లేని ఎడల ఆయన కోపించును. క్రీస్తును సేవించని వారు నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. రాజుగారు ఇది మీకు ఇమ్మన్నారు. ఆసాపు, మన రాజుగారు మరొక కీర్తన రాశారు. ఇది చూడు. దేవుడైన యెహోవాకు, ఆయన అభిషిక్తుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా భూరాజులు, అన్యజనులు ఆలోచన చేస్తారు.
ప్రభువు వారిని గద్దిస్తాడు. క్రీస్తు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను రాజ్యములకు అధిపతిగా ప్రతిష్ఠించి ఉన్నాను. మిత్రులారా, మన రాజుగారు రాసిన ఈ క్రొత్త పాటకు ఏ రాగం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పాటలో ప్రేమ ఉంది, కఠినమైన మాటలు కూడా ఉన్నాయి. ఈ పాట దేవుడు తన కుమారునితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. సహోదరులారా, మన రాజు దేవుని ప్రవక్త. దేవుడు తన ప్రవక్త ద్వారా తన మాటలు పలికిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో దేవుడు తన కుమారుని కనపరుస్తున్నాడు. లోకమంతా ఆ కుమారుని ప్రేమించాలని, ఆయనకు లోబడాలని ఈ లోకరాజ్యములను హెచ్చరిస్తున్నాడు. అవునవును, ఖచ్చితంగా దీని అర్థం అదే. హేమాను, ఆసాపు మరొక కీర్తనలో దావీదు రాజు ఒక ప్రభువుని గురించి రాస్తూ, ఆ ప్రభువు దేవుని కుడి పక్కన ఆసీనుడై ఉంటాడని రాశారు. ఆ రాజు ఈ దేవుని కుమారుడు ఒక్కడేనా అని నా అనుమానం. అవును, ఆ గొప్ప ప్రభువే లోకమంతటిని పాలించే రారాజు అని ఈ కీర్తనను చూస్తే అర్థమవుతూ ఉంది. అవును, యేసుక్రీస్తు పుట్టుకకు 700 సంవత్సరాలకు ముందు క్రీస్తు యొక్క జన్మను గూర్చి ప్రవచించినటువంటి ప్రవక్త యెషయా. దావీదు వంశస్థులారా వినండి, ప్రభువు మీకు ఒక సూచన చూపుతాడు. కన్నిక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. అనగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చీకటిలో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు. ఎందుకంటే మన కోసం ఒక శిశువు జన్మిస్తాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడతాడు. ఆయన మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, శాంతి సమాధానాల అధిపతి అనునవి ఆ రాజు యొక్క పేర్లు. సీమోను, యెషయా ప్రవక్త నమ్మశక్యం కాని మాట చెప్తున్నాడయ్యా. ఒక కన్యకు, పురుషునెరుగని ఆడపిల్లకి కుమారుడు పుడతాడంట. ఇది పిచ్చి మాట కదా. ఆ బిడ్డ ఇమ్మానుయేలు అంట, దేవుడు అంట. దేవుడు మనుషుల మధ్య ఎలా జీవిస్తాడు? దేవుని నివాసం పరలోకం కదా. యాకోబు, నేను యెషయా ప్రవక్త మాటలు నమ్ముతున్నాను. ఎందుకంటే యెషయా నిజమైన ప్రవక్త. దేవుడు ఆయనకి చెప్పకుండా ఆయన తన సొంత మాటలు ఎప్పుడూ చెప్పడు. ఆయన చెప్పిన మాట ప్రకారం దేవుడు తన ప్రజల్ని కాపాడడం కోసం వారి మధ్యకే వస్తాడంట. అలా జరిగితే మన బ్రతుకు పండగే. అప్పుడు మనకి శత్రు భయమే ఉండదు. కాబట్టి ఈ మాటలు త్వరగా నెరవేరాలని కోరుకుందాం. సరే సీమోను, యెషయా ప్రవక్త మాటలు మనకు మేలుకరంగానే ఉన్నాయి. యెషయాకు సమకాలికుడైనటువంటి మరియొక ప్రవక్త మీకా కూడా యేసు ప్రభు యొక్క జన్మను గురించి వివరముగా ప్రవచించారు. దైవజనుడైన మీకా వస్తున్నాడు. దేవుని యొద్ద నుండి మనకు ఏదో వార్త తెస్తున్నాడు. బెత్లెహేము గ్రామమా, యోధా దేశంలో నీవు ఒక చిన్న గ్రామమే. అయినను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును.
ఆయన పురాతన కాలం నుండి తన ప్రజలకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. శాశ్వత కాలం ఉంటాడు. మీకా ప్రవక్త చెప్పిన మాట మీకేమైనా అర్థమైందా? ఇశ్రాయేలు దేశాన్ని పాలించే ఒక రాజు పుడతాడట. ఆయన పూర్వం నుండి ఉన్నవాడట. శాశ్వతంగా ఉంటాడట. శాశ్వత కాలం ఉండాలంటే ఆ రాజు దేవుడై ఉండాలి. ఈ మాటల భావం ఏమిటో? ఆ రాజు పురాతన కాలం నుండి ప్రజలకు ప్రత్యక్షమవుతున్నాడంట. అంటే ఆ రాజు ఇప్పటికే ఉన్నాడు. అట్లయితే బెత్లెహేములో మళ్ళీ పుట్టడమేంటి? అవును, నీవు చెప్పింది నిజమే కానీ దేవుని కార్యములు ఆశ్చర్యంగా జరుగుతాయి. మన తలంపుల కంటే దేవుని తలంపులు, మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. మీకా ప్రవక్త చెప్పినట్లు జరగవచ్చు. అలా జరిగితే బెత్లెహేము గ్రామము ధన్యమవుతుంది. అవును, ప్రవక్తల యొక్క ప్రవచనముల నెరవేర్పుగా 2000 సంవత్సరముల క్రితము నజరేతు అనే ఊరిలో యోసేపు అనే ఒక యవనస్తునికి ప్రధానము చేయబడినటువంటి మరియ యొద్దకు గబ్రియేలు దూత రక్షకుని యొక్క జన్మవార్తను తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు కృపాకనికరములు గల దేవుడవు. నీ వంటి వారు ఎవ్వరూ లేరు. నీకు వందనములు ప్రభువా. దేవా, దావీదు వంశము ఇశ్రాయేలు ప్రజలను సదాకాలము పరిపాలిస్తుందని నీవు వాగ్దానం చేసి ఉన్నావు. కానీ ఇప్పుడు నీ ప్రజలు అన్యులకు దాసులై ఉన్నారు. ఓ దేవా, నీ విశ్వాస్యతను బట్టి మమ్ములను విడిపించుము. దేవా, నన్ను బాల్యము నుండి నీ ఆజ్ఞల మార్గంలో కాపాడినందుకు వందనములు. భక్తిపరుడైన యోసేపుతో నా వివాహము నిర్ణయించినందుకు వందనములు. ఈయన ఎవరు? దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. అయ్యా, నేను పురుషుని ఎరుగను. నాకిది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇశ్రాయేలీయులకు తల్లి అయిన శారా 90 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు దేవుని వాగ్దానం ప్రకారం గర్భం ధరించి ఇస్సాకును కన్నది. ఇప్పుడు నిండు వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెతు దేవుని వాగ్దానం ప్రకారం గర్భం ధరించింది. ఆ వృద్ధులు గర్భఫలం పొందడం అసాధ్యమైనను దానిని సాధ్యపరిచిన దేవుడు పురుష సంబంధం లేకుండా క్రీస్తుకు తల్లినగునట్లు నన్ను దీవించాడు. నన్ను ధన్యురాలిగా చేశాడు. ఈ శుభవార్తను నా తల్లిదండ్రులతో చెప్తాను. ఎలిజబెత్ మా అమ్మకు కూడా తెలియచేస్తాను. దేవుని దూత యొక్క మాట ప్రకారము మరియ రక్షకుని గర్భమును ధరించింది. మరియ గర్భవతిని తెలిసినటువంటి యోసేపు ఆమెను విడనాడుటకు ఆలోచన చేయుచుండగా దేవుడు తన చిత్తమును ఆయనకు తెలియచేస్తారు.
యోసేపు, ఏం చేస్తున్నావు? ఏంటబద్దలు గారు ఇలా వచ్చారు? ఏమయ్యా యోసేపు, నా పేరు అబద్ధాలు ఎందుకయిందయ్యా? నా పేరు అభిజ్ఞగో. మా తాతగారికి నోరు తిరక్క అబద్ధాలు అనేవారు, అంతే. అప్పటి నుంచి నా పేరు అబద్ధాలు అయిపోయింది. అయినా నేను నీకు మావయ్యని అవుతాను కదా, నువ్వు నన్ను అట్లా అనొచ్చా? చంపలేసుకో. ఇంతకీ విషయం చెప్పండి. ఏంటి నీకు ఇంకా తెలీదా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి గుసగుసలు, ఏమి పుకారులు, వినలేము. నువ్వు పెళ్లి చేసుకోపోయే మరియా గర్భవతి అయిందంట. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతుంటే నువ్వు ఇక్కడ చెక్కలు కొట్టుకొని కూర్చున్నావు. ముందు సంగతి చూడు, ఆలోచించి ఏం చెయ్యాలో చెయ్యి. జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. మరియా గర్భవతి అని విన్నాను. ఇది నాకు, నా కుటుంబానికి ఎంతో అవమానము. అయినప్పటికీ మరియను అవమానపరచుట నా పని కాదు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి బెత్లెహేంలో ఉన్న నా బంధువుల వద్దకు వెళ్ళి ఇక్కడే జీవిస్తాను. నా భక్తిని కాపాడుకుంటాను. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుము. స్వప్నమందు దూత చెప్పిన మాట నిజము. మరియా పురుషుని ఎరుగదు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. నేను ఆమెను చేర్చుకొని జాగ్రత్తగా చూచుకుంటాను. లోకుల నిందలను లెక్క చేయను. దేవుని మాట ప్రకారం యోసేపు మరియను చేర్చుకుని ఆమెను ఆదరించాడు. ఆ దినములలో ప్రజాసంఖ్య కొరకు వారు నజరేతు నుండి బెత్లెహేమునకు వెళ్ళవలసి వచ్చింది. ఆ విధంగా మీకా ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేరింది. చక్రవర్తి మనుషులు వస్తున్నారు, రండి రండి. ఎందుకు వస్తున్నారో ఏమో, పదండి. రాజుగారి ప్రతినిధి వచ్చారు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అందరూ ఈ లేఖ చూడండి. ఇది సీజర్ చక్రవర్తి సంతకం చేసి ముద్ర వేసిన లేఖ. అందరూ వినండి. చక్రవర్తి పరిపాలిస్తున్న అన్ని దేశాలలో ప్రజాసంఖ్య రాయబడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సొంత ఊర్లకు వెళ్ళి ప్రజాసంఖ్యలో మీ పేరును నమోదు చేసుకోవాలి. అలా చేయని వారు శిక్షార్హులని తెలియజేయడమైనది. అయ్యో, మా ఊరు వెళ్ళాలంటే నేను చాలా దూరం వెళ్ళాలి. నేను కూడా మా ఆమెను తీసుకుని వెళ్ళాల్సిందే కదా. అలాగే యోసేపు కూడా ప్రజాసంఖ్యలో రాయబడుట కొరకు నజరేతు నుండి బెత్లెహేము అనే గ్రామానికి వెళ్ళినప్పుడు వారక్కడ ఉండగా కన్య మరియకు ప్రసవ దినములు నిండినందున బెత్లెహేములో ఒక పశువుల పాకలో లోకరక్షకునికి జన్మనిచ్చి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టింది. రక్షకుని యొక్క జన్మ వార్తను పరలోకంలోని దేవుని దూతలు ఆనందగానములు చేయుచు
గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి తెలియచేస్తారు. ఓరి గొర్రె సల్లగుండా చూడరా ఇటు తిరుగు అరే చిన్నడా నవ్వండిరా నవ్వండి. అరే సిన్నోడికి ఏమైందిరా, ఎట్టగైపోయాడు? ఆ పెద్ద పొటేలు ఈడి మీద పడి కుమ్మేసింది. ఒరే సిన్నోడా, దాన్ని ఏం చేసావురా? అది ఎప్పుడు చూసినా నిన్నే గుమ్ముతుంది. అన్నా ఈసారి పండక్కే దాన్ని కోసి కూరండేల్సింది. అట్టాగే లేరా, అందాక దానితో జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండరా చిన్నోడా. ఊరన్నా ఏంట్రా ఈ వెలిగేంట్రా? వామ్మో ఏదో వస్తుందిరో. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. ఒరే అబ్బాయిలు, వాళ్ళు దేవదూతలురా. అవునా? వామ్మో వామ్మో ఎంత ఎలుగు. ఆ ఎలుగు చూడగానే నా కళ్ళు పోతాయేమో అని భయం వేసిందిరా. మన కోసం రక్షకుడు పుట్టాడంట. అబ్బా ఎంత మంచి మాట చెప్పారా. ఇప్పుడే చూద్దాం పదండ్రా. నేను కూడా వస్తున్నాను, కొంచెం నెమ్మదిగా నడవండి రా. శ్రీయేసుండు జన్మించెరేలు, శ్రీయేసుండు జన్మించెరేలు, నేడు పాయాక బెత్లెహేముయూరిలో, నేడు పాయాక బెత్లెహేముయూరిలో. మన కొరకొక్క శిశువు పుట్టెను, మన కొరకొక్క శిశువు పుట్టెను, ధరను మన దోషములా బోగొట్టను, ధరను మన దోషములా బోగొట్టను. శ్రీయేసుండు జన్మించెరేలు, శ్రీయేసుండు జన్మించెరేలు, నేడు పాయాక బెత్లెహేముయూరిలో, నేడు పాయాక బెత్లెహేముయూరిలో. పరలోక
పరలోకపు సైన్యంబు గూడెను పరలోకపు సైన్యంబు గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను శ్రీయేసుండు జన్మించెరేయిలు శ్రీయేసుండు జన్మించెరేయిలు నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో. దేవుని దూతలు గొర్రెల కాపర్లకు తెలియచేసిన విధంగా వారు అప్పుడే బయలుదేరి బేత్లెహేములో పశుల పాకలో ఉన్నటువంటి రక్షకును చూడటానికి వెళ్ళారు. అలాగే తూర్పు దేశముల నుండి వచ్చిన జ్ఞానులు కూడా వారి కానుకలు లోకరక్షకునికి సమర్పించి ఆయనను పూజించారు. సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. అమ్మా, మేము గొర్రెల కాపర్లం. రాత్రి దేవదూత గారు వచ్చి లోకరక్షకుడు జన్మించాడు, మీరు పోయి చూసి ఈ ఆర్త అందరికి సాటండి అని చెప్పారమ్మా. అందుకే లగెత్తుకొని వచ్చామమ్మా. అయ్యలారా, దేవుని మాట నమ్మి రక్షకుని చూడడానికి వచ్చిన మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మేము తూర్పు దేశపు జ్ఞానులం. మీరు దేవుడై ఉండి దేవలోకమును విడిచి మా కొరకు ఈ పూరిపాకలో జన్మించారా స్వామి? నా దేశపు కానుకగా ఈ బంగారమును అర్పిస్తున్నాను, స్వీకరించండి మహాప్రభు. నా దేశపు కానుకగా సాంబ్రాణిని సమర్పిస్తున్నాను, స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయండి స్వామి. మా దేశపు కానుకగా బోలమును సమర్పిస్తున్నాను, స్వీకరించండి రారాజా. జ్ఞానులారా, రక్షకుని చూడడానికి వ్యయ ప్రయాసలను లెక్క చేయక దూరదేశముల నుండి వచ్చిన మిమ్మును దేవుడు దీవించునుగాక.